దేవా, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, యోగ్యంగా బలలో చేయి వేయడానికి, ఒకరితో ఒకరం సహవాసం కలిగి మిమ్మల్ని అనుభవిస్తూ మేము ఒకరినొకరం పురికొల్పుకోవడానికి సంఘముగా కూడుకున్నాం. మీరు సహాయం చేశారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో పనిచేసేలా పరిశుద్ధాత్మ దేవా మీరు ముద్రించి అన్వయించుకోవడానికి సహాయం దయచేయమని, మరి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వాక్యం మీదనే మా దృష్టిని, మా మనస్సును కేంద్రీకరించడానికి కృపనివ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రకటన 7వ అధ్యాయం 9-10 వచనాల్లో పత్మాసులో ఉన్న యోహాను గారు ఈ విధంగా ఒక మాట రాస్తారు. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వాళ్ళు గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ లెక్కింపజాలని గొప్ప సమూహంలో మనమందరం ఉన్నాం. ఆ లెక్కింపజాలని గొప్ప సమూహములో మా దేవుడికి గొర్రెపిల్లకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పే సమూహంలో మనమందరం కూడా ఉన్నాం. దేవుడు మనల్ని ఆ సమూహంలో సభ్యులుగా చేశాడు. అది మన వలన జరగలేదు, కేవలం కృప వలనే జరిగింది. అయితే ఆ గొప్ప సమూహంలో దేవుడు మనల్ని చేర్చడానికి దేవుడు ఏ విధంగా పనిచేశాడు? ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆ గొప్ప జ్ఞానం ద్వారా సార్వభౌముడైన దేవుడు మనల్ని ఆ ప్లేస్కి, లేకపోతే ఆ సమూహానికి ఏ విధంగా నడిపించాడు, ఆయన ఎంత నమ్మదగిన వాడు మన జీవితాల్లో అనేది ఈరోజు మనం ఆదికాండం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రసంగానికి నేను ఇచ్చిన టైటిల్ మనిషి పాపం, దేవుని సార్వభౌమత్వం. ఆదికాండం 9వ అధ్యాయం 18-29 వచనాలు, అదేవిధంగా 10వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలను ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 18-29. గత ప్రసంగంలో మనం నోవాహు గారి నీతిమత్వాన్ని చూసాం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని కూడా మనం చూసాం. నోవాహు ఆ తర్వాత ఓడ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత నోవాహు దేవునికి బలిపీఠం కట్టడం, దేవుడు నోవాహుతో, నోవాహు కుమారులతో మరియు నోవాహుతో పాటు బయటికి వచ్చిన జంతువులతో నిబంధన చేయడం, దానికి గుర్తుగా ధనస్సును కూడా ఆయన ఆకాశంలో ఉంచడం అన్న సంగతులు మనం గత ప్రసంగంలో చూసాం. 18వ వచనం దగ్గరికి రాగానే మోషే గారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు అనవారు. ఆ తర్వాత నోవాహు ఏం జరిగింది అన్న విషయాలు 29వ వచనం వరకు రాస్తాడు. కానీ మీరు చూడండి, 18వ వచనం నేను చదివాను ఇంతకుముందు. మీరు 19వ వచనం దగ్గరికి వస్తే మళ్ళీ ఈ ముగ్గురు నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించెను. కానీ వీళ్ళ గురించి, వీళ్ళ కుమారుల గురించి, నోవాహు కుమారుల గురించి ఇక్కడే కాదు, 9వ అధ్యాయం కాదు, యాక్చువల్లీ మోసెస్ 6వ అధ్యాయంలోనే రాస్తాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. షేము, హాము, యాపెతు అను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. సో 6వ అధ్యాయంలోనే ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారన్న సంగతి మోషే ప్రస్తావించాడు. 7వ అధ్యాయం 13 దగ్గరికి వస్తే మళ్ళీ ఆ దినమునందే నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతు, నోవాహు భార్య, కోడన్రు ఆ ఓడలో ప్రవేశించారు. మళ్ళీ మోసెస్ గారు ఆ ముగ్గురు కుమారుల పేర్లు ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 18. కాబట్టి నోవాహు, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడన్రు నోవాహు ఓడ నుంచి బయటికి వచ్చారు. మళ్ళీ ఆయన ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది
భూమిని నింపండి అంటాడు. 8వ వచనంలో వాళ్ళ కుమారులతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు. ఇప్పుడు 18, 19లో మళ్ళీ వారి కుమారుల గురించి ప్రస్తావన మోసెస్ ఇక్కడ చేస్తాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎందుకు మోషే మాటి మాటికి నోవాహు మాత్రమే కాదు కానీ నోవాహుకున్న 3 కుమారులను కూడా మాటి మాటికి ప్రస్తావిస్తున్నాడు. మోర్ దెన్ 4 టైమ్స్ ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని అంటే, ఈ స్టార్టింగ్ స్టేట్మెంట్ చూడండి, మీకు మెసేజ్ ఎండింగ్లో పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 3 కుమారుల ద్వారానే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వ్యాపించారు. ఆ 3 కుమారుల ద్వారానే ఈ రోజుకు ఉన్న ప్రజలు కూడా ఇంకా ప్రతి ప్రాంతంలో వ్యాపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ 3 కుమారులు మన పూర్వీకులు. దే ఆర్ అవర్ యాన్సెస్టర్స్. ఆదాము తర్వాత, నోవాహు తర్వాత, దేవుడు ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా భూమిని నిండించాడు అని అంటే షేము, యాఫెతు మరియు హాము అనే 3 మన పూర్వీకులు. వారి ద్వారానే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ లోకంలో పుడుతున్నాడు అని మనం గమనించాలి. అందుకు మోషే అప్పటి ఆడియన్స్కి రాస్తున్నాడు. ఇదిగో వీళ్ళందరూ ఎక్కడుండి ఈ మాటలు మాట్లాడుతున్నారంటే వాగ్దాన దేశానికి ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నామన్న ప్లేస్లో ఉండి మోసెస్ జెనసిస్ రాస్తున్నాడు. ఇదిగో ఆ ఇజ్రాయేలీలకు కూడా చెప్తున్నాడు, మనం ఎవరమంటే ఇదిగో ఒక వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళం, ఇశ్రాయేలీలు ఒక వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళు అని వారికి గుర్తు చేయడానికి కూడా ఈ మాటలు రాస్తున్నాడు. అంతేకాదు ఇదిగో మనకు వ్యతిరేకంగా కనానీయులు అనే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవరన్న సంగతి కూడా మీకు గుర్తు చేయడానికి నేను ఈ వెనక్కెళ్ళి ఈ విషయాలు రాస్తున్నాను అని చెప్పి మోసెస్ రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు మొత్తం మెసేజ్ విన్నాక అది మీకు క్లారిటీగా వస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. చాలా లోతైన విషయాలు నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదటి మాటగా నేను మనిషి పాపం గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఆఫ్ మై సర్మన్, మనిషి పాపం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసాం 8, 9 వచనాల్లో, నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. చుట్టూ విస్తారమైన పాపం ఉంది, చుట్టూ విచ్చలవిడితనం ఉంది, కానీ ఈ వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడు. దేవునితో హానోకు వలె చాలా దగ్గరగా నడిచాడు. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో తూచా తప్పకుండా ఆయన చెప్పిన మాటను ఏమాత్రం కూడా జవదాటకుండా అతి క్లిష్టమైన పనిని సైతం ఆయన నమ్మకంగా ఎంతో 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 సహనంతో చేసిన ఒక గొప్ప వ్యక్తిగా నోవాహును మనం 6వ అధ్యాయంలో చూస్తాం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో కూడా నోవాహును గురించి ఈ విధంగా రాయబడింది, నోవాహును, దానియేలును, యోబును అను ఈ 3 అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే యెహెజ్కేలు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ తరములో నోవాహు తరంలో నోవాహు, దానియేలు తరంలో దానియేలు, యోబు తరంలో యోబు దేవునికి ఇష్టంగా నీతిగా బ్రతికిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఎంతో అద్భుతమైన వ్యక్తి, ఒక సాక్షి వ్యక్తి, లేకపోతే ఒక పెద్ద ఆయన, చాలా చాలా మాదిరికరమైన వ్యక్తిగా మనం నోవాహును చూస్తాం. ఆయన నీతి ఎంత గొప్పదో అన్న సంగతి కూడా మనం గత ప్రసంగంలో విన్నాం. అయితే ఈ 9వ అధ్యాయంలో ఆ నోవాహు కూడా పాపం చేయడాన్ని దేవుడు మోషే ద్వారా ఈ చివరి వచనాల్లో రాయించాడు. ఒకవేళ దేవుడు కావాలంటే నోవాహు చేసిన విషయాన్ని దాచే అవకాశం కూడా ఉండింది, అది ఇక్కడ ప్రస్తావించకుండా దాచిపెట్టాల్సిన అవకాశం కూడా ఉండింది. కానీ దేవుడు మోషే ద్వారా నోవాహు చేసిన పాపాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క గ్రంథంలో ఆయన రాయించాడు. అందుకే చాలామంది అంటారు కదా, గొప్ప గొప్ప వ్యక్తుల పాపాలను దేవుడు తప్పేయలేడు, కానీ వాటిని కూడా చాలా స్పష్టంగా
పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా దేవుడు తన వాక్యంలో రాయించాడు అని మనం ఇక్కడ చూస్తాం. అసలు నోవాహు పాపం చేశాడని నేను చెప్పినప్పుడు నిజంగా నోవాహు చేసింది పాపమేనా అని మనం గనక ప్రశ్నిస్తే చాలామంది దానిని నోవాహు పాపము చేసినాడు అని మాత్రం తప్పకుండా చెబుతారు. సో ఏమిటి నోవాహు చేసిన పాపం? 9వ అధ్యాయం 20-21 వచనం. ఫ్లడ్ నుంచి బయటికి వచ్చారు. దాదాపు 375 రోజులు ఆయన ఓడలో ఉన్నాడు. ఓడ నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టాడు. దేవుడు తనతో మాట్లాడడం, తనతో నిబంధన చేయడం, ఆ ధనస్సును చూడడం అన్నీ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 20-21 వచనంలో, నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. నోవాహు బహుశా దానికి ముందు కూడా, ఫ్లడ్కి ముందు కూడా ఆయన వ్యవసాయం చేశాడు అని చాలామంది నమ్ముతారు. మనం కూడా నమ్మొచ్చు. లేకపోతే ఆ టైంలో నోవాహు ప్రత్యేకంగా ఈ జాబ్ చేశాడని లేదు, కానీ ఆయన టిల్లర్ ఆఫ్ ద సాయిల్ అది ముందు కూడా చేసుంటాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా అదే చేశాడు అని చాలామంది నమ్ముతారు. సో ఆయన బయటికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట అది పూర్తిగా పళ్ళు కాచి ఆ తర్వాత అది వైన్గా మారాలంటే చాలా టైం పడుతుంది. సో ఆయనకు ద్రాక్ష తోట కూడా చాలా కొత్తది కాదు. ఆయనకు అది ముందు కూడా తెలుసు. ఆ చిన్న చిన్న ద్రాక్షకాయలు ఉన్నప్పుడు కూడా దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఆయనకు తెలిసే ఉంటుంది అని కూడా చాలామంది నమ్ముతారు. సో మొత్తానికి ద్రాక్ష తోట వేశాడు. వేయడంలో తప్పేం లేదు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా అక్కడ ఏమని రాయబడ్డదంటే, ఆయన ఆ ద్రాక్ష తోట నుంచి ద్రాక్ష పండ్లు ఫర్మెంట్ అయిన తర్వాత ఆయన ద్రాక్ష రసాన్ని ఆయన తాగాడు. ఎంత తాగాడంటే మత్తుడయ్యేంతగా ఆయన తాగాడు. చాలామంది అంటారు నోవాహుకు బహుశా తెలియదేమో, ద్రాక్షరసం వల్ల మత్తు వస్తుందని తెలియదేమో కాబట్టి ఆయన తాగుంటాడంటే కాదు, ఆయన అవగాహన లేనివాడు కాదు. ఎందుకంటే ఈ సమయానికి గత సర్మన్లో కూడా మనం విన్నాం, ఆయన దాదాపుగా 600 years చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఉన్నాడు. ఏది మంచిది, ఏది కాదు, ఏది నియంత్రణలో ఉండాలి అన్న అవగాహన కలిగి ఒక నీతిమంతుడిగా చాలా చక్కగా సాక్ష్య జీవితం గడిపాడు. కాబట్టి ఆయన అవగాహన లేకుండా ఈ పని చేశాడని చెప్పడానికి లేదు అని చాలామంది నమ్ముతారు. సో ఆయన ఏం చేశాడంటే ద్రాక్షరసాన్ని తాగాడు. తాగుబోతుతనం అంటే మత్తుడైపోయేంతగా త్రాగడాన్ని బైబిల్ మీరు ఎక్కడన్నా చూడండి, త్రాగుబోతుతనాన్ని బైబిల్ పాపం అని చెబుతుంది. ఎంతగా తాగాడంటే తన ఒంటి మీద బట్టలన్నీ కూడా తానే తీసేసుకొని వస్త్రహీనుడై పడి ఉండేంతగా తాగాడు. హీ అన్కవర్డ్ హిమ్సెల్ఫ్. యాక్చువల్లీ అది ఎవరో వచ్చి తీయడం కాదు, తనకు తానే అన్కవర్ చేసుకొని వస్త్రహీనుడై పడిపోయాడు. అంటే హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆయన ఏం చేస్తున్నాడో తెలియని అవగాహన, అటువంటి అలర్ట్నెస్ లేని స్థితిలోకి ఆయన జారిపోయాడు. కాబట్టే అది పాపం, త్రాగుబోతుతనం పాపం అని చాలామంది నమ్ముతారు. దేవుడే ఇచ్చాడు ద్రాక్ష పండ్లను, ద్రాక్ష చెట్టునిచ్చింది కూడా దేవుడే, దాని మీద పండ్లను కాయించింది కూడా దేవుడే, ఒక రకంగా వైన్ ఇచ్చింది కూడా దేవుడే. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి దాన్ని దుర్వినియోగం చేసి ఆయన తాగుబోతుగా ఒక నగ్నంగా తనను తాను వస్త్రహీనుడుగా చేసుకొని అక్కడ పడి ఉండటాన్ని పాపం అని మనం తెలుసుకోవచ్చు. మనకి ఎక్కువ డౌట్ రావచ్చు, ఆయన అంతమంది నీతిమంతుడు అంటున్నాం కదా, దేవునితో నడిచినవాడు అంటున్నాం కదా, మరి ఆయన ఎలా చేయగలడు అంటే చేయగలడు. దేవుడు నోవాహు సమయంలో భూమి అందంతటినీ నాశనం చేశాడు, పాపులందరినీ నాశనం చేశాడు. కానీ ఈ 8 మంది హృదయంలో ఉన్న చెడుతనాన్ని పూర్తిగా నాశనం చేయలేదు ఇంకా. అందుకే 6వ అధ్యాయంలోనే మోషే చాలా చక్కగా రాస్తాడు. దేవుడు ఫస్ట్ టైం ప్రజల్ని చూసినప్పుడు నరుల చెడుతనం చాలా చాలా హృదయంలో ఉంది. ఎవ్రీ ఇంటెంట్ ఆఫ్ దేర్ హార్ట్ ఈజ్ ఈవిల్. సో ఈ ఈవిల్ హార్ట్ ఈవెన్ ఈ 8 మందిలో కూడా వరద తర్వాత కొనసాగింది. ఈవిల్ పూర్తిగా పోలేదు.
నరుల చెడుతనం ఆ హృదయంలో ఇంకా ఉంది. ఆయన చాలా నీతిగా నడిచాడు, కానీ ఆయన పాపరహితుడు కాదు. అసలు పాపమే లేని వ్యక్తి కాదు నోవాహు. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆ తర్వాత పాపం చేసే అవకాశం ఉంది. దానికి ఒక మంచి ఉదాహరణ నోవాహుగా మనం తీసుకోవచ్చు. దేవుడే కాపాడాడు, దేవుడే రక్షించాడు, దేవుడే బయటికి తీసుకొచ్చాడు, దేవుడే ద్రాక్ష తోటను ఫలింపజేశాడు, దేవుడే ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన వాటన్నింటినీ మళ్ళీ తను పాపం చేయడానికి దుర్వినియోగం చేసిన వ్యక్తిగా నోవాహు మన ముందు కనబడతాడు. చాలాసార్లు మనం కూడా అట్లనే చేస్తాం. దేవుడిచ్చిన వాటినే మనం మన పాపం కోసం దుర్వినియోగం చేస్తాం, లేకపోతే దుర్వినియోగం చేసి మనం పాపం చేస్తాం. దేవుడే మనకు ఆహారం ఇచ్చాడు, కానీ అతిగా తిని తిండిబోతులం అయ్యే అవకాశం ఉంది. అందుకే సామెతలు 23-21 ఈ రెండింటినీ కలిపి సామెతల్లో ఈ విధంగా రాస్తారు. ఏమనుందో తెలుసా? సామెతలు 23-21 త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. దేవుడిచ్చిన మంచిదే ఆహారం, దేవుడిచ్చిన మంచిదే ఏదైనా, కానీ దాన్ని మళ్ళీ మన పాపం చేయడానికి దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అది మన డబ్బు విషయంలో కూడా కావచ్చు. డబ్బు దేవుడే ఇస్తాడు, కానీ అతిగా పోగేసుకొని దేవుని స్థానంలో డబ్బుని, లేకపోతే డబ్బుతో దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసే అవకాశం కూడా మనకుంది. అందుకే దేవుడు నీవు దేవుణ్ణి సిరిని సేవించలేవు అని చెప్పాడు. నోవాహు ప్రారంభం బాగానే ఉంది. ఆయన నీతిమంతుడు, దేవునితో నడిచిన వాడు. ఇదిగో దేవుడు ఏదైతే అది చెప్పాడో విధేయతకు మారుపేరుగా జీవించాడు. కానీ ఆయన చివర్లో ఆయన దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సైతం దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఒక పెద్ద నాయకుడు, విశ్వాస వీరుడు. ఆయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవాడు. ఒక పెద్ద నాయకుడు, విశ్వాస వీరుడు. ఈయన పాపం చేయజాలడు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు కావాలంటే ఆ పాపాన్ని కప్పి ఉంచే అవకాశం ఉంది, కానీ దేవుడు దాన్ని చాలా స్పష్టంగా రాయించాడు. బహుశా మనకు కూడా ఒక పాఠంగా రాయించాడు. ఎంత పెద్ద ప్రసంగికులైనా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద రచయిత అయినా, ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించినా, ఎన్నో బాప్తిస్మాలు ఇచ్చినా, ఎన్ని సంఘాలు కట్టినా, లేకపోతే పరిశుద్ధత విషయంలో నువ్వు ఎంత పై పొజిషన్లో ఉన్నా కానీ మనిషి పాపం చేసే అవకాశం ఉంది. మ్యాన్ కెన్ డూ సిన్ ఈవెన్ దో హీ మే గో వెరీ హయ్యర్ లెవెల్ ఇన్ హిజ్ మినిస్ట్రీ. పరిచర్యలో ఎంత పైకి ఎదిగినా సరే స్టిల్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సిన్. ఎందుకంటే మన హృదయంలో ఇదిగో ఆ చెడుతనం ఇంకా ఉంది. ఒక ఆయన ఇట్లా అంటాడు నోవాహు జీవితాన్ని. చుట్టూ పాపం విస్తరించినప్పుడు నీతిగా బ్రతికాడు, పాపులందరినీ దేవుడు తొలగించగానే ఆయనే పాపం చేశాడు. చాలాసార్లు మనం కూడా అంతే. నాతో పాటుగా మన క్రైస్తవ జీవితంలో మనకు అపోజిషన్ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ మనం చాలా గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు వాటన్నిటినీ తొలగించి ఏమీ లేదు, లీజర్ టైం ఉంటుంది చూడండి, అప్పుడు ఈజీగా పాపం చేస్తాం. అందుకే ఒక ఆయన అంటాడు, ఇట్స్ నాట్ ఆల్వేస్ బాగా ఇబ్బందులు ఇరుకుల్లో అప్పుడు చేస్తాం పాపం, కానీ అప్పుడే కాదు, అన్నీ మామూలుగా మంచిగా ఉన్నప్పుడే కొన్నిసార్లు మనం పాపం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు. యాక్చువల్లీ దావీదు ఉండకూడని టైంలో, ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు. కానీ ఏ కాంటెక్స్ట్లో ఉన్నాడంటే లీజర్ కాంటెక్స్ట్లో ఉన్నాడు. ఎక్కడుండాలి? యుద్ధంలో ఉండాలి. ఎక్కడుండాలి? ముందుండి చాలా ఒత్తిడిలో ఉండాలి. కానీ వాటన్నింటినీ ఏమాత్రం ఆలోచించకుండా లీజర్గా పడుకున్నాడు. లేచాడు, ఏమయ్యిందంటే పాపం చేశాడు. ఆ తర్వాత ఫలితాలను అనుభవించాడు. కాబట్టి మనకొక పాఠంగా కూడా దేవుడు నోవాహు జీవితాన్ని ఇక్కడ పెట్టాడు. నేను పుస్తకాలు రాస్తాను, కొటేషన్స్ రాస్తాను, పాటలు రాస్తాను, ప్రసంగాలు చేస్తాను, నేను ఏ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అయినా చేయగలను, అసలు పరిచర్య అంటే పెట్టి ఇట్లా అయిపోతుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు.
ఎప్పుడైనా సరే మనం పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టే మనకు మాటి మాటికి బైబిల్ ఏం చెప్తుందంటే, బీ కేర్ఫుల్, బీ అలర్ట్. వాడు ఎప్పుడు మింగుదునా అని వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకోండి. పరిశుద్ధత విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్. నోవాహే పడిపోయాడు, దేవునితో దగ్గరగా నడిచిన వాడు. మనం ఎంత? కాబట్టి నోవాహు ఒక పాఠంగా మనకున్నాడు. జాగ్రత్తగా మనం ఉందాం. అంతేకాదు, మోషే కేవలం ఆ ఒక్క వ్యక్తి పాపమే కాదు, ఇంకా యాక్చువల్లీ మేజర్గా ఎవరి పాపం గురించి ప్రస్తావించాలనుకున్నాడంటే ఇంకొక వ్యక్తి పాపం గురించి. ఆయనే హాము. 9వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. యాక్చువల్లీ మోసెస్ ఇంటెన్షన్ మోస్ట్లీ ఈ పాపం గురించి ఎక్కువగా ప్రస్తావించడం అని చాలా మంది చెబుతారు. మూడవ కుమారుడైన హాము, నోవాహుకు మూడవ కుమారుడైన హాము, ఇదిగో సోయి లేకుండా, మన తెలంగాణ భాషలో సోయి లేకుండా బాగా తాగి పడుకున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రహీనుడై ఉండుట చూచి బయటికి వచ్చి తన ఇద్దరు సహోదరులకు తెలిపెను. దాంట్లో పాపమేముంది అని అనిపిస్తుంది మనం తెలుగులో చదివితే. అందుకే కొన్ని వచనాలని మనం హీబ్రూలో చదవాలి, అప్పుడు దాని ఇంటెన్షన్ అర్థమవుతుంది. చూశాడు, వచ్చి బయట చెప్పాడు, అరే డాడీ ఎట్లా పడిపోయాడు అని చెప్పాడు అని మనం అనుకోవచ్చు. దాంట్లో పాపం ఏముంది, కానీ అక్కడ వాడిన పదజాలం అది కాదు. ఎందుకంటే అది పాపంగా ఉంది కాబట్టే నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ఫస్ట్ ఎవరిని శపిస్తాడంటే హాము కుమారుడైన కనానుని శపిస్తాడు. ఒకవేళ అది నార్మల్ అయ్యి ఉందంటే శపించాల్సిన అవసరం ఏముంది? శాపం అంటే శిక్షే కదా. కాబట్టి అది పాపం. ఏంటా పాపం అన్నది మనం చూద్దాం. అది పాపం అని ఎలా చెప్పగలుగుతామంటే ఆయన పైకి లేచిన తర్వాత వారిని శపించడం. అసలు అక్కడ చూచి అన్న మాట, రా అన్న మాట, ఆ మాట ప్రతిసారి ప్రతిసారి కాదు, కొన్నిసార్లు ఆ మాట లెవిటికస్ 18వ అధ్యాయం దగ్గరికి వస్తే సెక్షువల్ రిలేషన్షిప్స్కి సంబంధించిన మాటగా కొన్నిసార్లు వాడతారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే తాను వస్త్రహీనుడై ఉండుట చూచి అన్నప్పుడు ఇదిగో ఈ హాము తండ్రితో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేశాడు అని కొంతమంది అన్నారు. చూడడం అంటే టు నో అన్న పదానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆయన బహుశా తండ్రితో సొడోమా కార్యాన్ని చేశాడు అంటే ఏమంటారు దాన్ని? హోమోసెక్షువాలిటీ చేశాడు అని చెప్పి కొంతమంది అంటారు. కానీ మీరు ఆ సీక్వెన్స్ చదివితే ఈయన పాపం తర్వాత వాళ్ళిద్దరి అన్నల రెస్పాన్స్ చదివితే అది సూటబుల్, లాజికల్గా అనిపించదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెనక వైపు తిరిగి బట్ట తీసుకొచ్చి తండ్రి దిశములను కప్పారు అని అక్కడ రాయబడింది. సో లాజికల్గా చూస్తే అది సెక్షువల్ ఇంటర్ కోర్స్ లాగా అనిపించదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఆయన వస్త్రహీనుడై ఉండుట చూచి అంటే ఏ విధంగా దాన్ని ఎక్సిజీసిస్ చేశారు, లేకపోతే వివరణ చెప్పారంటే ఇదిగో ఆయన తండ్రి నగ్నంగా పడి ఉండటాన్ని చూసి హీ మాక్డ్ ఎట్ హిమ్. ఆయన తండ్రిని హేళన చేశాడు. చూసావా ఇట్లా పడిపోయాడు, పేరుకేమో పెద్ద నీతిమంతుడనుంది, ఇదిగో అసలు సోయి లేకుండా పడిపోయాడని ఒక హేళన భావంతో తండ్రిని అగౌరవపరిచాడు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఆయన నవ్వి హేళన పరచడమే కాకుండా వచ్చి ఆ యొక్క విషయాన్ని తన అన్నలకు కూడా ఇదిగో డాడీ ఇట్లా పడిపోయాడు, లేకపోతే డాడీ ఇంత ఘోరంగా ఉన్నాడు అని చెప్పి ఒక అగౌరవపరిచిన రీతిలో ఆ యొక్క న్యూస్ని ఇతరులకు స్ప్రెడ్ చేశాడు. కాబట్టి అక్కడ మెయిన్ పాపం ఏంటో తెలుసా? హాము చేసిన పాపం తల్లిదండ్రులను గౌరవించుమని చెప్పిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆయన డైరెక్ట్గా మీరాడు. తండ్రిని తల్లిని గౌరవింపుము అని చెప్పి దేవుడు చెప్పిన ఆజ్ఞను ఇదిగో ఈ హాము ప్రారంభంలోనే మీరాడు. మనం అనుకోవచ్చు, మనం ఇప్పుడు 2026లో నగ్నత్వాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఒకవేళ మనకు ఎదురుగా ఎవరైనా నగ్నంగా కనబడ్డా కానీ పెద్దగా మనం పట్టించుకోం. దట్స్ ఓకే. అండ్
హాఫ్ నేకుడు లేకపోతే ఫుల్లీ నేకుడు ఉన్నా కానీ మనకేం కాదు, నార్మల్ అయిపోయింది. కానీ దిస్ వాజ్ నాట్ ద కేస్ వెన్ మోసెస్ వాజ్ రైటింగ్. అది చాలా తీవ్రమైన విషయం. తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూసి కొడుకు హేళనగా తండ్రిని అగౌరవపరిచాడు అక్కడ. అంతేకాదు ఆ న్యూస్ని ఇతరులకు స్ప్రెడ్ చేశాడు. కాబట్టే అది చాలా చాలా తీవ్రమైన పాపంగా పరిగణించాడు నోవాహు కూడా. జాన్ కాల్విన్ ఈ విధంగా అంటాడు దీని మీద. ఏమంటాడో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించడం అన్ని గుణాలలో కంటే అత్యున్నతమైన గుణం. ఎందుకంటే తల్లిదండ్రులను అగౌరవపరచడం, తల్లిదండ్రులను అవమానించడం వారిని చేసిన దేవుణ్ణి అవమానించడంతో సమానం. కాబట్టే నోవాహు అక్కడ ఆ శాపాన్ని తీసుకొని వచ్చాడు. అంతేకాదు, యాక్చువల్లీ ఇది వెళ్ళి వాళ్ళిద్దరు అన్నలకు చెప్పినప్పుడు షేము యాపేతుల ప్రతిస్పందన చూస్తే కూడా ఆయన చేసింది ఎంత తప్పు, దాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి కరెక్ట్గా అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళిద్దరూ? ఒక వస్త్రాన్ని తీసుకొని బ్యాక్ చూడకుండా వెనక వైపుగా నడుచుకుంటూ వచ్చి ఆ తండ్రి నగ్నత్వాన్ని లేకపోతే దిశములను కప్పారు అని మనం చూస్తాం. చూడలేదు, ఈయన చూశాడు, వీళ్ళు చూడలేదు. కనీసం అటువైపు వాళ్ళ తలను కూడా మరల్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే హాము దేవుడిచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించి తల్లిదండ్రులను అగౌరవపరిచాడు. షేము యాపేతులు హాముతో కలిసి నవ్వకుండా, హేళన చేయకుండా వస్త్రం కప్పి తన తండ్రిని వారు గౌరవించారు. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం చూసాం. దేవుడు వచ్చి, ఆదామా నువ్వెక్కడున్నావంటే ఏమన్నాడు ఆదాము? మేము నగ్నంగా ఉన్నాం కాబట్టి దాక్కున్నాము అన్నప్పుడు ఆ తర్వాత దేవుడు ఆ నగ్నత్వాన్ని 3వ అధ్యాయంలోనే కప్పడం మనం చూస్తాం. ఆర్సి స్ప్రోల్ గారు ఒక రకంగా దిస్ ఈజ్ ద గాస్పల్ అంటాడు ఆయన. మనిషి యొక్క అంతరంగంలో ఉన్న నగ్నత్వం, పాపం, మనిషి యొక్క ఎమోషనల్ సిక్నెస్, ఈవిల్ని దేవుడు ఆ రోజు కప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ గాస్పల్ అని ఆర్సి స్ప్రోల్ గారు ఆయన అంటాడు. హాము ఆ టైంలో చిన్నపిల్లోడు కావచ్చు అంటారు. కాదు 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 హాము ఆల్రెడీ అప్పటికే చాలా వయసు ఉంది. హాముకు 3 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులే 3వ కొడుకు కనాను. కాబట్టి ఆయన కూడా తండ్రిలాగా అవగాహన లేకుండా ఈ పాపం చేయలేడు. ఆయనకు కూడా అవగాహన ఉంది. దాదాపు 100+ ఇయర్స్ ఆయన అప్పటికే. జాన్ కల్విన్ కొటేషన్ ప్రకారం ఆయన కేవలం నోవాహును మాత్రమే అవమానించలేదు, నోవాహు దేవుణ్ణి కూడా తండ్రిని గౌరవించడం వల్ల అవమానించాడు. అందుకే నోవాహు నిద్ర లేవగానే అంతటి తీవ్రమైన శాపాన్ని హాముకు ఇస్తాడు. ఇక్కడ మనకొక మంచి అప్లికేషన్ పాయింట్ ఉంది. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు పాపంలో పడినప్పుడు ఒకటి ప్రాథమికంగా వారిని చూసి మనం పాపం చేయకూడదు, వారి పాపానికి పాపంతో మనం ప్రతిస్పందించకూడదు. హాములాగా మనం ఉండకూడదు. హాము చేశాడు కాబట్టి షేము యాపేతులు చేయలేదు. వారి ప్రతిస్పందన దేవుని మాటలకు లోబడుంది, తన తమ్ముడు చేసిన పాపానికి అనుగుణంగా లేదు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన పాపం ఇతరులు పాపం చేస్తున్నప్పుడు వాళ్ళలాగా పాపం చేయడానికి మనం ప్రయత్నించకూడదు. మీ కుటుంబ సభ్యుల్లోంచి శ్రమ వచ్చింది, మీ కుటుంబ సభ్యుల్లోంచి ఒకవేళ మీరు క్రైస్తవురాలైనందుకు ఏమైనా ఇబ్బంది ఉంది అంటే కూడా మీరు క్రైస్తవులుగా వారి మీద పగ పెంచుకోకూడదు. అది ప్రతిస్పందన కాకూడదు. మీ మ్యారేజ్లో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా ప్రేమించకపోతే మీరు కూడా నేను ఆమెను ప్రేమించను, నేను ఆయన్ను ప్రేమించను అనకూడదు. కానీ క్రీస్తు మనకు ఏ విధంగా చెప్పాడు ప్రేమించమని చెప్పి ఆ విధంగా ప్రతిస్పందించాలి. షేము యాపెతులు ఆ విధంగా ప్రతిస్పందించారు. అంతేకాదు, ఎవరైనా పాపం చేసినప్పుడు మనం వారిని చూసి హేళన చేయకూడదు. ఇంత తెలుసు, ఆ మాత్రం తెలియదు ఆయనకు? నువ్వా పాపం చేసింది? హేళన చేయకూడదు, వారిని తృణీకరించకూడదు. వారి పాపాన్ని ప్రేమగా ఖండిస్తూనే జాగ్రత్త, మనం కూడా అదే పాపం చేసే అవకాశం కలిగిన
హృదయం కలిగిన వారమని జాగ్రత్త పడాలి. ఒకవేళ మన తల్లిదండ్రులు పాపం చేస్తే, ఒకవేళ వారు అవిశ్వాసులైతే కూడా వారిని మనం గౌరవించాలి. వారి పాపాన్ని మనం కూడా వారికి వ్యతిరేకంగా పాపం చేసి ఇద్దరం పోటాపోటీగా పాపం వర్సెస్ పాపం ఆటలు ఆడకూడదు. వారిని మనం గౌరవించాలి. అలాగని వారి పాపాన్ని ఖండించకూడదని అర్థం కాదు, కానీ వారిని గౌరవిస్తూనే పాపాన్ని ఖండిస్తూనే దేవునికి లోబడి మనం జీవించడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా సరే అటువంటి పాపంలో ఉంటే, అటువంటి పాప స్థితిలో ఉంటే, ఒకవేళ అది కాకుండా ఇంకే పాపమైనా సరే మీరు ఆ పాపములో ఉంటే, అది పోర్నోగ్రఫీ కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఈ మాట జాగ్రత్తగా వినండి. క్రీస్తు ఈ లోకానికి ఆ పాపాన్ని క్షమించడానికే వచ్చాడు. ఏ విధంగా అయితే షేము హాపేతులు తండ్రి యొక్క నగ్నత్వాన్ని కప్పారో, అదే విధంగా క్రీస్తు ఈ లోకానికి మీ పాపాన్ని కప్పడమే కాదు, ఆ పాపాన్ని తన రక్తంతో కడిగి మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రీకరించడానికి వచ్చి ఆయన మరణించాడు. ఆ పాపం వలన వచ్చే నిత్య నరకాన్ని నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపముతో కూడిన నగ్నత్వాన్ని కప్పి నీతి అనే వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా అంగీకరించలేదా ప్రభుని? బహుశా ఇదే రక్షణ దినం అయి ఉంటుంది. ఈరోజైనా సరే ప్రభు దగ్గరికి రండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మీ నగ్నత్వాన్ని ఆయన ముందు పెట్టండి. శారీరక నగ్నత్వం అంటలేదు, కానీ మన హృదయంలో గూడు కట్టుకున్న పాపం బయటికి బాగానే ఉండొచ్చు, కానీ హూ ఆర్ వి ఇన్సైడ్? యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని పవిత్రీకరిస్తాను, మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేస్తాను. ఆయన దగ్గరికి మనం వద్దాం. సో మనిషి పాపం అన్న పాయింట్ మనం మొదటిగా చూసాం. రెండవ పాయింట్ కూడా నేను చెబుతాను. రెండవది దేవుని సార్వభౌమత్వం. జాగ్రత్తగా వినండి. దేవుని సార్వభౌమత్వం. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనం, చివరి వచనం. నోవాహు బ్రతికిన దినములన్నయు 950 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు కూడా చనిపోయాడు. మరి నోవాహు కూడా చనిపోతే దేవుడు 3వ అధ్యాయం 15లో చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చబోయే స్త్రీ సంతానం ఎవరు? 3వ అధ్యాయం 15 నుంచి మన ప్రయాణం మొదలయ్యింది. 3వ అధ్యాయం 15 తర్వాత పుట్టిన కయీను, హేబేలు, వాళ్ళిద్దరిలో ఎవరో స్త్రీ సంతానం అవ్వబోతున్నారని మనం అనుకున్నాం. కయీను మొదటిగా పుట్టాడు కాబట్టి కయీను ద్వారా అది జరగబోతుంది అనుకున్నాం. కానీ కయీను హంతకుడు అయిపోయాడు. హేబేలు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఎలా మరి అనుకున్న సమయంలో దేవుడు షేతును పుట్టించాడు. ఆ షేతు తర్వాత అంతా మంచిగా అయిపోతుంది, ఆయనే స్త్రీ సంతానం అనుకుంటే షేతు ఒకరోజు చచ్చిపోయాడు. లెమెకు అనుకున్నాం, లెమెకు ఇంకా ఘోరంగా పాపం చేశాడు. ఇంకెవరు? ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నోవాహు ఈ లోకంలోకి రావడం మనం చూసాం. అబ్బా, నోవాహు వావ్, దేవుడితో నడిచాడు, నీతిమంతుడు, నిందారహితుడు. ఇదిగో ఇక నోవాహే స్త్రీ సంతానముగా ఆ సర్పము తల మీద కొట్టి నిబంధన ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు అని అనుకున్నాం. 9వ అధ్యాయం 29లో నోవాహు కూడా చనిపోయాడు. హూ విల్ బి ద నెక్స్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు క్రష్ అని మనకు తెలుసు ఎవరో ఆయన చివరికి. కానీ మోసెస్ రాస్తున్నప్పుడు ఆ నిబంధన కొనసాగించడానికి ఎవరు ఆ తర్వాత తరంలో రాబోతున్నారు అని గనక మనం ప్రశ్నిస్తే, నోవాహు తర్వాత ఎవరో మోషే, ఇదిగో 9వ అధ్యాయంలో ఆయన చక్కగా రాయించాడు. అదే మనం ప్రారంభంలో చదివాం. ఆ 3 కుమారులలో ఒకరైన షేము. దేవుడు తన సార్వభౌమత్వంలో, జాగ్రత్తగా వినండి, దేవుడు సావరిన్, ఆయనకు ముందే తెలుసు ఏం చేయబోతున్నాడు. తన సార్వభౌమత్వంలో ఈ 3 కుమారులలో, ఎందుకంటే నోవాహు చనిపోయాడు, ఆ తర్వాత ఓడ నుంచి వీళ్ళు 3 వచ్చారు, వీళ్ళ ద్వారానే భూమంతటా కూడా వ్యాపించింది. వీరి నుండి
దేవుడు తన సార్వభౌమత్వంలో ఆ యొక్క లీనియేజ్ని, ఆ యొక్క వంశావళిని ఆయన కొనసాగించాడు. వారిలో ఒక సంతానమే పెద్ద కొడుకుగా ఉన్న షేము. 10వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను ఎలా చెప్పగలను అని అంటే, ఇదిగో 10వ అధ్యాయం మీరు చూస్తే 10:10లో మీరు చూడండి, 10వ అధ్యాయం 10వ వచనంలో షేము నుండి ఎవరు పుడతారని ఉంది అక్కడ? అర్పాక్షదు పుడతాడు. ఆ అర్పాక్షదు నుండి మీరు చూస్తే, ఆ తర్వాత లైన్ అంతా చూస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత తెరాహు పుడతాడు. ఈ తెరాహుకు అబ్రాహాము పుడతాడు. ఆ అబ్రహాము నుండే ఆ తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగం మొదలవుతుంది. అబ్రహాము తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, యూదా, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత మనకి ఎవరు వస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రావడం. చరిత్రలో ఇటువైపు ఉన్న మనం దాన్ని చక్కగా చూడొచ్చు. సో దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే షేమును అక్కడ వాడుకున్నాడు. ఒక రకంగా ఈ షేము ఎవరో తెలుసా అండి? ఇశ్రాయేలీయులకు లేకపోతే యూదులకు మూల పురుషుడు ఆయన. ఫ్రమ్ షేమ్ కేమ్ ఏబ్రహాం అండ్ ఏబ్రహాం కేమ్ ఎవ్రీథింగ్. అందుకే ఎలా చెప్పగలుగుతాము ఆ మాట అంటే, దేవుడు కనానును శపించినప్పుడు లేకపోతే హామును శపించినప్పుడు ఏమంటాడంటే, కనాను షేము యాపెతులకు దాసుడగును అని చెప్పిన తర్వాత షేము దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు ఒకసారి చూడండి 9వ అధ్యాయంలో. అక్కడ డైరెక్ట్ కనానును శపిస్తాడు. చూసారా ఏమనుంది అక్కడ? కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడు అగుతాడనుంది. కానీ 27వ వచనంలో 26లో షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును. తెలుగులో నార్మల్ దేవుడు అని ఉంది, యాక్చువల్లీ అక్కడ క్యాపిటల్ LORD. అండ్ మనం ఫస్ట్ చాప్టర్ నుంచి చూసాం క్యాపిటల్ LORD జెనసిస్లో వాడినప్పుడు ఇట్స్ అ కవనెంట్ నేమ్ ఆఫ్ యాహ్వే. నిబంధన పేరది, నిబంధన నామం. కాబట్టి డైరెక్ట్గా షేము దేవుడు నిబంధన నేను షేముతో చేస్తున్నాను, ఈ నిబంధన ఏ విధంగా నేను కొనసాగిస్తానంటే షేము తర్వాత అబ్రహామును, ఆ తర్వాత ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి నేను పంపుట ద్వారా దాన్ని కొనసాగిస్తానని దేవుడు ఆ రోజే వేసినట్టుగా ప్రణాళికలో మనకు అర్థమవుతుంది. ఈ షేము వంశం నుండే ఒకరోజు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మానవ పాప సమస్యకు పరిష్కారంగా శిలువ మరణం ద్వారా సాతాను తల మీద కొట్టి రక్షణ కార్యాన్ని సుసాధ్యం చేశాడు. మీరు అనుకోవచ్చు ఎలా చెప్పగలుగుతాం ఇదనంటే, ఒకసారి లూకాకి వెళ్దాం. లూకా 3వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని క్రీస్తు నుండి వెనక్కి తీసుకెళ్లి రాస్తాడు లూకా. క్రీస్తు నుండి వెనక్కి వెళ్తాడు. 3:36లో లూకా ఈ విధంగా రాస్తాడు చూడండి. షేలాహు కెయినానుకు, కెయినాను అర్పక్షాదుకు, అర్పక్షాదు షేముకు, షేము నోవాహుకు. ఎక్కడికి? క్రీస్తు నుండి మనం వెళ్తున్నామంటే క్రీస్తు ఆ వంశావళి నుండి ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చి రక్షణను సుసాధ్యం చేశాడు. మోషే ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడో తెలుసా ఇశ్రాయేలీయులకు? ఇదిగో మనమెవరం, వాగ్దాన దేశాన్ని మనం ఆక్రమించుకోబోతున్నాం. ఇప్పుడు అసలు మన వెనకాల దేవుడు ఏ విధంగా పనిచేశాడు, ఆ నిబంధనను ఏ విధంగా దేవుడు కొనసాగించాడు, మన పూర్వీకులు ఎవరు, దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఆ నిబంధనను ఆయన ఒకరోజు నెరవేర్చబోతున్నాడు. దేవుడు ఎవరు, ఆ యాహ్వే గాడ్ ఎవరు అని తన ప్రజలకు మళ్ళీ గుర్తు చేయడానికి, ఆ దేవుని వైపు తన ప్రజలను పురికొల్పడానికి, ఆ నిబంధనను గుర్తు చేసి దేవుని మీద మనం ఆధారపడదామని చెప్పడానికి మోషే ఇశ్రాయేలీయులకు ఇవన్నీ రాస్తున్నాడు. ఒక రకంగా అసలు మన పూర్వీకులు ఎవరు, దేవుడు ఎలా వారి ద్వారా ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు, ఎలా ఆ పని కొనసాగుతుంది అని వారికి గుర్తు చేయడానికి మోషే ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడు. ఇదిగో షేము ద్వారా ఇశ్రాయేలీయులు వచ్చారు. దేవుని సార్వభౌమత్వం చూడండి. మరి యాపేతు ఏమయ్యాడు, మరి హాము ఏమయ్యాడు, వాళ్ళ సంతానం ఏమయ్యింది చూద్దాం. వాళ్ళ దగ్గరకు కూడా వద్దాం. 25 నుంచి 27 వచనాలు, 9వ అధ్యాయం 25-27. దేవుని సార్వభౌమత్వంలో ఇదిగో ప్రకటన ఎలా, మనం మొదట చదివిన ప్రకటన ఎలా
కనెక్ట్ అవుతుందో మనం చూద్దాం. చివర్లో 25-27, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడు అగును, అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కనాను అతనికి దాసుడగును, దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడు అగును. పాపం చేసింది ఎవరు? యాక్చువల్లీ హాము. డైరెక్ట్ హాము శపింపబడును గాక అనొచ్చు కదా. కానీ దేవుడు హాముకు మళ్ళీ ముగ్గురు కుమారులు, ఆ నలుగురు కుమారులు, వారిలో చిన్నవాడైన కనాను మీద ఆ శాపాన్ని పెట్టాడు. ఎందుకు ఆ విధంగా చేశాడని సందేహం కలగవచ్చు. ఒక అభిప్రాయం ఏంటంటే, హాము నోవాహుకు 3వ సంతానం, అవునా కాదా? షేము, యాపెతు, హాము, రైట్? అలాగే కనాను కూడా హాముకు చివరివాడు. 10వ అధ్యాయం మీరు చూస్తే వాళ్ళ లీనియేజ్ 6వ వచనంలో ఉంటుంది. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. సో చివరివాడు కనాను. హాము తన తండ్రిని గౌరవించకుండా విఫలమయ్యాడు కాబట్టి, చిన్నవాడైన హాము తన తండ్రిని అగౌరవపరిచి హేళన చేసి పాపం చేసి ఆ విధంగా విఫలమయ్యాడు కాబట్టి, కనాను కూడా తన తండ్రి పాపము వలన షేము యాపేతులకు దాసుడవుతాడు అని కొంతమంది చెప్పారు. ఇది కొంతమంది ఏమన్నారంటే, ఇదేదో జనరేషన్ కర్స్ లాగా ఉంది, తండ్రి చేసిన పాపానికి కుమారుని మీద శాపాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంది అని అంటే కాదు. ఎందుకంటే ఈవెన్ కనాను తండ్రి వలన పాపి కాదు, ఆయన కనాను స్వభావం కూడా ఆదాము నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పాపే. కాబట్టి ఇది జనరేషనల్ కర్స్ లాగా చూడకూడదు. తండ్రి పాపం యొక్క ఫలితము తన కుమారుని దగ్గరికి కూడా వ్యాపించింది. ఈ కనాను తరువాత సంతానం గురించి నోవాహు ప్రవచనాత్మకంగా ఈ మాటలు చెప్పాడు అని చాలామంది నమ్ముతారు. సో ఇక్కడ శాపం నోవాహు ఇస్తున్నప్పుడు కేవలం అప్పటికే శాపం ఇవ్వట్లేదు, కానీ ప్రవచనాత్మకంగా ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు అని, అందుకే కనానుకు దాన్ని ఆపాదించారు ఇమ్మీడియట్గా అని చాలామంది నమ్ముతారు. అది ఎలా అంటే చూద్దాం. ఎక్కడ అంటే కనాను సంతానం దగ్గరికి వస్తే మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయంలో 15-19 వచనాలు. 10వ అధ్యాయం 15-19 వచనాలు ప్రవచనాత్మకంగా అంటున్నాం కదా. కనాను ఎవరి కనాను అని అంటే 15-19 చూస్తే, ఆ తర్వాత ఇశ్రాయేలీలకు శత్రువులుగా ఉన్న, చూడండి అక్కడ మీకు చాలా పేర్లు, చాలా తెలిసిన పేర్లు కనబడతాయి. 10-15వ వచనం 10వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు అక్కడ? సిదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. ఎవరు కన్నారు? కనాను కన్నారు. ఈ పేర్లన్నీ మనకు ఆదికాండంలో, ఆ తర్వాత పంచకాండాల్లో బాగా వినబడతాయి. ఎవరు వీళ్ళందరూ? ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా జీవించిన ప్రజలు, యూదేతరులు. సో ఈ కనానీయులంతా ఎవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రజలు వాళ్ళందరూ. నా మాటలు అర్థమవుతున్నాయా? షేము ద్వారా ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. ఈ కనానీయులందరూ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా, ఒక రకంగా ఇశ్రాయేలుకు శత్రువులుగా వాళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? మీరు 12వ అధ్యాయం అబ్రహాం దగ్గరికి వస్తే, కొంచెం ముందు వెనక్కి వెళ్తాను బికాజ్ ఇట్స్ అ నరేటివ్ కాబట్టి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తాడు. పిలిచి, నేను నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, అక్కడ నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు అని చెప్తాడా లేదా? ల్యాండ్ ఇవ్వబోతున్నాను 12వ అధ్యాయంలో. ఒకసారి తీస్తారా ఆ మాట? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి నువ్వు వెళ్ళాలి, నువ్వు గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు ల్యాండ్ ఇస్తానని చెప్పాడు కదా. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఆ ల్యాండ్ ఏది? వాళ్ళు ఆల్రెడీ ఆ ల్యాండ్లో ఎవరున్నారు? 6వ వచనంలో మీరు చూస్తే, అప్పటికే ఆ ల్యాండ్లో దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేస్తాను, మీరు అక్కడ ఉండబోతున్నారని అబ్రహాముకు చెప్పాడో, ఆ ల్యాండ్లో ఆల్రెడీ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ అండ్ దోస్ పీపుల్ ఆర్ కాననైట్స్. అండ్ హూ ఆర్ దీస్ కాననైట్స్? ఇదిగో మన సారు 3వ కుమారుడైన హాము కుమారుడు, ఆ తర్వాత కుమారుడి నుంచి వచ్చిన ఈ కనానీయులు ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఉండడం మనం చూస్తాం.
15వ అధ్యాయం దగ్గరికి వెళ్తే, ఆదికాండం 15వ అధ్యాయం 16లో, మరి వాళ్ళు ఎందుకు ఇంకా ఉన్నారు అంటే దేవుడు ఒక మాట చెప్తాడు 15:16లో. ఏమంటాడో తెలుసా? అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. ఈ కనానీయుల పాపము సంపూర్ణం అవ్వలేదు కాబట్టి దేవుడు ఈ ప్రజలను ఇమ్మీడియట్గా నాశనం చేయకుండా ఆయన చాలా చాలా పేషెంట్గా ఈ యొక్క 5 అధ్యాయాల్లో పనిచేసినట్టుగా మనం చూస్తాం. కనానీయులు మొత్తం ఉన్నారు 5 అధ్యాయాల్లో, మీరు ఎక్కడ చూసినా కానీ కనానీయులు కనబడతారు. దేవుడు వెంటనే వారికి ఆ దేశం ఇవ్వడు, మనందరికీ తెలుసు. వెంటనే ఇవ్వలేదు వాగ్దాన దేశాన్ని. చాలా సంవత్సరాలు వాళ్ళు తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే 15వ అధ్యాయం 16లో దేవుడు అంటున్నాడు, ఇంకా వారి పాపము సంపూర్ణం అవ్వలేదు. దేవుడు వారి పట్ల చాలా ఓపికగా ఉన్నాడు. ఒకరోజు ఆ దేశాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. అంటే తన న్యాయాన్ని వాయిదా వేస్తున్నాడు, కానీ తన న్యాయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఈ సంవత్సరాలన్నీ కూడా ఈ కనానీయుల పట్ల దేవుడు చాలా చాలా పేషెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. మనం ముందుకెళ్ళి చూస్తే మనం ఈ 5 అధ్యాయాలు పంచకాండాల్లో చూస్తే కనానీయులు చాలా తీవ్రమైన పాపాలు చేశారు. వాళ్ళు విగ్రహారాధన చేశారు, లైంగిక పాపం విచ్చలవిడిగా చేశారు. సో దేవుడు అసలు వాళ్ళని చూసి చాలా తిట్టినట్టుగా, లేకపోతే చాలా జాగ్రత్తగా వాళ్ళతో మీరు కలవకుండా జాగ్రత్తగా ఉండండి అని మాటి మాటికి ఇశ్రాయేలీలకు చెప్పడం మనం చూస్తాం. అప్పుడు వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేయలేడు ఇంకా దేవుడు, కానీ ఇశ్రాయేలీలకు చెప్పాడు, వాళ్ళలాగా మీరు ఉండకండి, వాళ్ళకు దూరంగా ఉండండి. ఎక్కడుందా మాట? నిర్గమకాండంలో చూస్తాం ఒక మాట. నిర్గమకాండం 23వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే, ఎక్సడస్ 23:23-24, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యబీసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. పూర్తిగా ఎత్నిక్ని నాశనం చేయడం గురించి మాట్లాడట్లేదు దేవుడు. వారి దేవతలకు మీరు సాగిలపడకూడదు. కనానీయుల దేవతలకు ఇజ్రాయేలీయులారా మీరు సాగిలపడకండి, మీరు వాళ్ళను పూజించకండి, వారి క్రియల వంటి మీరు చేయకండి, వారి విగ్రహాలను పలగొట్టండి, ఎందుకంటే ఇవన్నీ మీరు చేయదగినవి కావు. మరి ఎవరు చేస్తున్నారంటే ఇజ్రాయేలుకి శత్రువులుగా ఉన్న ఈ కనానీయులు చేస్తున్నారు. లెవిటికస్లో కూడా మాట ఉంది 18వ అధ్యాయం 2-3 వచనాల్లో, కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి మీరు నడవకూడదు. మోషే ఈ మాటలు రాస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళలేదు, ఇంకా వాగ్దాన దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోలేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు వెళ్ళి దేశాన్ని ఆక్రమించుకోవడము జాషువా టైంలో జరుగుతుంది. 5 అధ్యాయాలు అయిపోయిన తర్వాత జాషువా వెళ్ళి ఆక్రమించుకుంటాడు. కానీ మోషే ఈ బార్డర్లో ఉండి, వాగ్దాన దేశానికి బార్డర్లో ఉండి ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు రాస్తున్నాడంటే, అసలు ఈ కనానీయులు ఎవరు? మనకు శత్రువులుగా ఉన్న ఈ కనానీయులు ఎవరు? ఆల్రెడీ మనం ఎవరిదైతే ఆక్రమించుకోబోతున్నామో అక్కడున్న కనానీయులు ఎవరు? అసలు వాళ్ళ మీదికి శాపం ఏ విధంగా వచ్చింది, రాబోతుంది, దేవుడు ఏ విధంగా ఆ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ ల్యాండ్ ప్రామిస్ని మనకి ఏ విధంగా ఇవ్వబోతున్నాడని తన ప్రజలను ప్రోత్సహించడానికి ఈ మాటల్ని రాశాడు. ఒక రకంగా చెప్పనా ఎందుకు రాశాడో? దేవుడు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేసిన దేవుడు, ఆ వాగ్దానాన్ని ప్రతి తరంలో ఒక వ్యక్తి ద్వారా కొనసాగిస్తున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తప్పకుండా ఆ వాగ్దాన దేశాన్ని మనకిస్తాడు. ఆ కనానీయులు వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఆ దేవునికి ప్రతిష్ఠితమై ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఆయన అధికారం క్రింద ఆయన నిబంధన ప్రజలుగా మనం ఉండాలని ప్రోత్సాహకరంగా ఆయన ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత కనానీయులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు వాగ్దాన దేశం నుండి వెళ్ళగొట్టబడతారు. విచారకరమైన విషయం ఏంటో తెలుసా అండి? ఈ కనానీయులు వెళ్ళగొట్టబడతారు, కానీ తర్వాత ఇశ్రాయేలు ప్రజలే ఈ కనానీయులతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఈ కనానీయుల దేవతలను పూజిస్తారు. దేవుడు దానికి పనిష్మెంట్గా మళ్ళీ ఇశ్రాయేలీలను ఎక్కడికి పంపిస్తాడు?
చెరలోకి పంపిస్తాడు. అందుకే వారికి మళ్ళీ మనం లేటర్ చూస్తే ఈ ప్రాఫిట్స్ అంతా ఎవరంటే ఇదిగో ఈ ఈ ఈ లైన్ నుంచి కనానీయులతో పెళ్ళిళ్ళు చేసుకొని పాపం చేసిన ఇశ్రాయేలీ ప్రజల్ని తిరిగి చెరకు పంపడానికి, చెరలో నుండి తిరిగి మళ్ళీ తీసుకురావడానికి దేవుడు ప్రవక్తలను పంపుతాడు. అవే ప్రవక్తల పుస్తకాలు మన బైబిల్లో ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ కనానీయులను? చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. స్త్రీ సంతానమును ఎదిరించే గుంపుగా కనానీయులు మనకు కనబడతారు. ఇదిగో ఆదాము సమయంలో షేతు దేవుడు అంగీకరించిన గుంపుగా ఉంటే, కయీను దేవుడు తిరస్కరించిన గుంపుగా మనకు కనబడ్డాడు. నోవాహు సమయంలో షేము దేవుడు అంగీకరించిన గుంపుగా ఉంటే, హాము లేదా కనాను తిరస్కరించిన గుంపుగా కనబడ్డారు. ఆ తర్వాత వెనక్కెళ్ళి చూస్తే, ముందుకెళ్ళి చూస్తే, అబ్రహాం టైంలోకి వెళ్ళి మనం చూస్తే, అబ్రహాం సమయంలో ఇస్సాకు దేవుడు అంగీకరించిన గుంపుగా కనబడితే, ఇష్మాయేలు దేవుడు తిరస్కరించిన గుంపుగా కనబడతాడు. ఆ తర్వాత ఇస్సాకు సమయం దగ్గరికి మనం ముందుకెళ్తే, యాకోబు దేవుడు అంగీకరించిన గుంపుగా కనబడితే, ఏషావు దేవుడు తిరస్కరించిన గుంపుగా కనబడతాడు. సో వీళ్ళను, కనానీయులను మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ కాంటెక్స్ట్లో ఒక రకంగా ఇదిగో దేవుడు అంగీకరించిన గుంపు షేము నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే, దేవుడు తిరస్కరించిన గుంపుగా ఈ కనానీయులు ఇశ్రాయేలీలకు శత్రువులుగా మనకి ఈ కాంటెక్స్ట్లో కనబడతారు. లేకపోతే ఈ 5 అధ్యాయాల్లో కూడా ఆయన కనబడతాడు. సో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఇశ్రాయేలీయులకు ఇప్పుడు చాలా మంచిగా అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడని అర్థమైంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోయే క్రమంలో అనైతిక ప్రజల ఎడల సహనం కూడా కలిగి ఉన్న దీర్ఘశాంతుడైన దేవుడని వాళ్ళకు అర్థమైంది. దేవుడు తన సార్వభౌమ విమోచన ప్రణాళికలో తన సమయంలో తీర్పు ఏ విధంగా పంపించాడు అన్నది మనం కూడా అర్థం చేసుకోవడానికి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం కూడా అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ విషయాల్ని ఇక్కడ రాయించాడు. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమర్థమవుతుంది? దేవుడు కనానీయులను తీర్పు తీర్చాడు వాళ్ళ పాపాన్ని బట్టి. ఇదిగో నువ్వు దాసుడవవుతావు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలకు వాళ్ళు దాసులుగా ఉండడం మనం చూస్తాం, ఇమ్మీడియట్గా కాకపోయినా లేటర్ స్టేజెస్లో. అంటే దేవుడు ఆ మాటను ఈ రోజుకు కూడా ఇక్కడ కూర్చున్న మనం కూడా ఇదిగో దేవుడు తాను చెప్పిన విషయాన్ని చేస్తాడు. ఆయన కొంతవరకు ఓపిక కలిగి ఉంటాడు తీర్పు తీర్చే విషయంలో, కానీ ఒకరోజు ఆయన అన్యాయాన్ని తప్పకుండా తొలగించేస్తాడు అని చెప్పి మనకు కూడా అర్థం అవ్వడానికి దేవుడు బహుశా మోషేతో ఈ విషయాలన్నీ చరిత్రలో రాయించినట్టుగా మనం చూస్తాం. కనానీయులు వీళ్ళు. మరి యాపేతు ఏమయ్యాడు? హాము మాట్లాడాం, కనాను మాట్లాడాం, షేము మాట్లాడాం. మరి యాపేతు ఎవరయ్యారు? రండి యాపేతును కూడా చూద్దాం. 9వ అధ్యాయం 27వ వచనం. ఆయనకిచ్చిన బ్లెస్సింగ్ని మనం పరీక్షిస్తే, నోవాహు యాపేతుకిచ్చిన బ్లెస్సింగ్, దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడు అగును. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, యాపెతు నీ వంశం విస్తరించబడుతుంది, ఆ వంశం షేము గుడారంలో నివసిస్తుంది. షేమ్ అంటే ఎవరనుకున్నాం ఇప్పటిదాకా మనం? ఇశ్రాయేలీయులు. ఒక రకంగా ఆ ఇశ్రాయేలీయుల గుడారంలో యాపేతు వంశం నివసిస్తుంది అని చెప్పి నోవాహు బ్లెస్సింగ్ యాపెతు మీద ఇస్తున్నాడు. మరి ఎవరు ఈ యాపేతు సంతానం? ఎవరు? మళ్ళీ 10వ అధ్యాయంకి వెళ్దాం. ఎందుకంటే 10వ అధ్యాయం ఈజ్ ఆల్ అబౌట్ టేబుల్ ఆఫ్ నేషన్స్ అంటాం. అంటే దేశాలు ఏ విధంగా విస్తరించాయి అనేది 10వ అధ్యాయంలో మోషే గారు రాస్తారు. సో 10వ అధ్యాయంలో ఎక్కడున్నారు యాపేతు సంతానం? చూడండి, 2 నుంచి 5 వచనాలు. 10వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. యాపేతు కుమారులు ఎవరంట? గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయిరి. యాపేతుకు కూడా వారి సంతానానికి కూడా కొన్ని పేర్లు ఇచ్చాడు: గోమెరు, మాగోగు, మాదయి. ఒకవేళ వీటిని హిస్టారికల్గా వెనక్కెళ్ళి చూస్తే, జాగ్రత్తగా వినండి, ఈ ప్రాంతాలు అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను కదా, ఫస్ట్ మనుషులకు ఇచ్చిన పేర్లే తర్వాత ప్రాంతాలకు వాడారు. ఓకే, సో మనం ప్రాంతాల నుంచి మనుషులకు కాదు, మనుషుల పేర్లు తర్వాత ప్రాంతాలకు ఇచ్చారు.
కాబట్టి ఈ పేర్లు గోమెరు, మాదగు, ఈ మాదయి, యావాను ఇవన్నీ ప్రదేశాలు ఎక్కడున్నాయని చెప్పి వెనక్కి హిస్టారికల్గా సెర్చ్ చేస్తే ఈ ప్రదేశాలన్నీ ఏ ప్రదేశాలంటే ఇప్పుడు మన మోడర్న్ డే టర్కీ, గ్రీస్ మరియు సముద్ర దేశంలో వ్యాపించారని ఉంది కదా, దట్స్ అన్ ఇండో యూరోపియన్ టెరిటేరియన్. ఈ ప్రాంతాలు ఏవి అంటే గ్రీసు, టర్కీ మరియు ఇండో యూరోపియన్ భాగాలకు సంబంధించిన ఏరియాలోకి విస్తరించిన వాళ్ళే ఈ యాఫెతు సంతానము వాళ్ళు. దిస్ ఈజ్ అ హిస్టారికల్ రికార్డ్. నోవాహు ఇచ్చిన బ్లెస్సింగ్ చూడండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. నోవాహు ఇచ్చిన ఆశీర్వాదం చూస్తే వీళ్ళందరూ అంటే ఈ టర్కీ, గ్రీసు, ఇండో యూరోపియన్లో ఉన్న వీళ్ళందరూ కూడా ప్రజలు, వీరు షేము సంతానంలో ప్రవేశిస్తారు. గుడారంలో నివసించడం అంటే ఆయన టెంట్ కింద కూర్చోవడం అని కాదు అక్కడ. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ప్లేస్ విత్ దెమ్. వాళ్ళతో కూడా వాళ్ళు నివసించబోతారు. లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళు షేము సంతానములో ఇంక్లూడ్ చేయబడతారు. మీకు విషయం చెప్పనా, దేవుని విమోచన ప్రణాళికలో ఈ యాపేతు ప్రజలు కూడా, యాపేతు వంశంలో ఉన్న ప్రజలు కూడా ఆశీర్వదించబడతారు. చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే ఈ యాపేతు వంశము నుండే ఎక్కువగా అన్యజనులు ప్రపంచమంతా వ్యాపించారు. బిబ్లికల్ అకౌంట్లో చూస్తే వినండి జాగ్రత్తగా, there are only two kinds of people, Jews, non-Jews. Jews have come from Shem, non-Jews have come from యాపెతు మరియు కనాను. కనాను యొక్క పూర్తి జాతి నాశనం అవ్వలేదు. ఇట్స్ నాట్ ఎథనికల్ డిస్ట్రాయ్ గురించి దేవుడు అక్కడ మాట్లాడలేడు, కానీ అక్కడ సందర్భంలో చూస్తే దేవుడు వాళ్ళ మీద తీర్పు గురించి మాత్రమే కనానీయుల విషయంలో ప్రస్తావించాడు. సో ఆల్ ద జెంటైల్స్ ఇన్ ద హోల్ వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చారంటే యాపెతు మరియు కనాను నుంచి వచ్చిన వాళ్ళు. ఒక రకంగా మనం కూడా ఇండో యూరోపియన్ ప్రాంతాలకు విస్తరించిన యాపెతు సంతానము ద్వారా పుట్టిన వాళ్ళం. ఒక రకంగా హీ ఈజ్ అవర్ యాన్సెస్టర్. యాపెతు మన పూర్వీకుడు. అండ్ దిస్ ఈజ్ అ హిస్టారికల్ రికార్డ్. మరి ఇది ఎలా నెరవేరింది? నోవాహు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరందరూ అంటే యాపెతు వంశము షేము యొక్క వంశంలో నివసిస్తుంది అని దేవుడు చెప్పాడు కదా. మరి ఇది ఎక్కడ నెరవేరింది? ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే నెరవేరలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే కనానీయులతో, యాక్చువల్లీ ఇమ్మీడియట్ కాంటెక్స్లో కనానీయులతో అంటే అన్యజనులతో ఎప్పుడూ వాళ్ళకు పోరాటమే ఉంది కదా, యుద్ధాలు ఉన్నాయి కదా. వాళ్ళిద్దరు కలిసి నివసించింది, కలిసి జరిగింది అనేది ఎక్కడా లేనే లేదు కదా. ఒక రకంగా అన్యజనులే ఇజ్రాయేలీలకు పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెట్టిన గుంపుగా, సమాజంగా ఉంది. సో పాత నిబంధనలో ఇది జరిగినట్లు లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ దిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధనలో అది నెరవేరింది. ఎప్పుడైతే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు అపొస్తల కార్యముల గ్రంథంలో ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ 1వ అధ్యాయంలో ఇదిగో మీరిక్కడ నిలిచి ఉండడి, నేను పరిశుద్ధాత్మను పంపుతాను అని చెప్పిన తర్వాత 8వ వచనంలో ఈ మాట అంటాడు, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తును అంగీకరించిన మొట్టమొదటి 2 విభాగాలు షేము నుంచి అయితే యూదయ మరియు యెరూషలేం అయితే, సమరయ మరియు భూదిగంతముల వాళ్ళు యాపెతు వంశము మరియు కనాను వంశము నుండి వచ్చిన ప్రజలు.
వారి మధ్యలో కూడా సువార్త ప్రకటించబడుతుంది, వారి మధ్యలోకి కూడా సువార్త వెళ్తుంది. వారిలో జగత్తు పునాది వేయబడక ముందే తన విమోచన ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు ఎవరినైతే ఆకర్షించుకుంటాడో ఆ యాపెతు వంశంలో మరియు కనాను వంశంలో ఉన్న అన్యజనులలోనూ ఉన్న ప్రజలను దేవుడు ఇదిగో షేము వంశముతో, అంటే యూదులతో సహా, యూదుల్లో కూడా వాళ్ళు శరీర సంబంధమైనది కాదని రోమాలో చాలా క్లియర్గా పౌలు గారు చెబుతారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో యూదు మతంలో పుట్టినా కానీ వాళ్ళే నిజమైన క్రైస్తవులని చెబుతాడు. సో వీళ్ళిద్దరినీ కూడా దేవుడు సంఘములో చేర్చడం గురించిన ప్రవచనంగా నోవాహు ఆ రోజు చెప్పాడు. దట్స్ అ ప్రోగ్రెసివ్ రివల్యూషన్ నిబంధన విషయంలో అన్నది చాలామంది బైబిల్ స్కాలర్స్ నమ్ముతారు. షేము గుడారంలో యాపెతు వంశం నివసించడం అనేది ఒకవేళ మనం ఇక్కడ నూతన నిబంధన నుంచి చూస్తే, ఇదిగో యూదా మతం నుండి యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలతో పాటుగా అన్యజనులమైన మనల్ని కూడా దేవుడు అంగీకరించి రక్షించి వారితో కూడా మనల్ని అందరినీ కలిపి సంఘముగా చేయడం. అందుకే ఇదిగో ఎఫెసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు కూడా మనం చూసాం, యూదులు అన్యజనులు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడను పలగొట్టి దేవుడు వాళ్ళిద్దరిని ఉభయులను ఏకముగా చేశాడు. ఇది మర్మం, అది ప్రవక్తలకు తెలియపరచబడలేదు. ఇప్పుడైతే నీకు నేను ప్రత్యక్షం చేశానని అపొస్తలుడైన పౌలుకు ఆయన చెబుతాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్ కీపర్. ఆయన తన నిబంధనను నెరవేర్చే దేవుడు. ఆయన సార్వభౌమత్వంలో, ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఇదిగో ఎక్కడో భారతదేశంలో, హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనల్ని కూడా రక్షించి ఆ ఒక్క సంఘముగా యూదులతో పాటుగా మనకు కూడా ఆయన తన విమోచన ప్రణాళికలో స్థానం ఇచ్చాడు. ఆమె నుండి వచ్చిన వంశం పూర్తిగా నశించిపోలేదు. కేవలం ఆ నిబంధన, ఆ చరిత్రలో, ఆ సమయంలో దేవుడు వాళ్ళ మీద తన ఉగ్రతను లేకపోతే వాళ్ళ మీద తన తీర్పును ఏ విధంగా విత్హోల్డ్ చేసి తర్వాత వాళ్ళను బయటికి పంపించాడు అన్న కాంటెక్స్ట్లోనే అర్థం చేసుకోవాలి. కానీ కనానీయులు ఆ తర్వాత కూడా ఉన్నారు, పూర్తిగా వాళ్ళు వెళ్ళిపోలేదు ఎక్కడికి. అంతెందుకు, కనాను వంశం నుంచి వచ్చిన వాళ్ళే జీసస్ క్రైస్ట్ లీనియేజ్లో కూడా ఉన్నారు. ఎవరు? రాహాబు అనే వేశ్య. షీ ఈజ్ అ కాననైట్. సో కంప్లీట్గా ఏమంటారు, అది జాతిమూర్తిగా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఆ తర్వాత కనానీయులు అబ్జార్బ్ అయిపోయారు అని చెబుతారు. ఎవరిలోకి? మిగతా అన్యజనుల్లోకి కూడా వాళ్ళు అబ్జార్బ్ అయిపోయారు. సో కనాను సంబంధీకులు మరియు యాపెతు సంబంధీకులు అందరూ అన్యజనులు, షేము నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. వీళ్ళిద్దరూ ఒకటిగా చేయడానికి లేకపోతే వాళ్ళను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఇదిగో సంఘములో ఆ అడ్డుగోడలన్నీ తొలగించి మనల్ని అందరినీ ఆయన ఏకము చేశాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటో తెలుసా అండి? ఇదిగో విభిన్న సంస్కృతుల నుండి, విభిన్న నేపథ్యాల నుండి, ఇంకొక రకంగా విభిన్న పూర్వీకుల నుండి వచ్చిన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజల సమూహం అది. పరలోకానికి క్రీస్తు వైపు చూస్తూ విభిన్న పూర్వీకుల నుంచి వచ్చినా కానీ క్రీస్తు కృపతో రక్షించబడిన ప్రజల సమూహమే సంఘం. దేవుడు నిన్ను నన్ను రక్షించింది అకస్మాత్తుగా జరిగింది కాదు. జగత్తు పునాదికి ముందే అది నిర్ణయించబడింది. దాదాపు 4000 ఏళ్ల క్రితం మన పూర్వీకుల ద్వారా అమలులోకి తేబడింది. ఎంత అద్భుతమైన సార్వభౌమ కృప లేకపోతే దేవుని హస్తం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 11వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల అన్యజనులమైన మనం ఇప్పుడు షేము సంతానం ద్వారా వచ్చిన ఇశ్రాయేలుతో అంటు కట్టబడ్డాం. మనం ఇప్పుడు దానినే నూతన నిబంధన సంఘం అని అంటుంది. ఇదే దేవుని సార్వభౌమత్వం. ఒక రకంగా ఆది కాండంలో మానవులు డివైడ్ అయిపోయారు. అర్థమవుతుందండి? ఆది కాండంలో మానవులు
వారి పూర్వీకులను బట్టి డివైడ్ అయిపోయారు. కానీ ఇదిగో ఇప్పుడు సువార్త మనల్ని ఏం చేసిందో తెలుసా? ఇదిగో వాళ్ళను తిరిగి క్రీస్తు ద్వారా మళ్ళీ కలిపింది, హ్యుమానిటీని మళ్ళీ యునైట్ చేసింది. అందుకే క్రీస్తులో, ఈ మాట వినండి జాగ్రత్తగా, మనమందరం కూడా సమానమే. ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఆంధ్రుడని లేదు, తెలంగాణుడు అని లేదు, ఎస్సీ అని లేదు, బీసీ అని లేదు, ఓసీ అని లేదు, ఎస్టీ అని లేదు, ఇవేవీ లేవు. దేవుడు అందరినీ రక్షించి సంఘమనే ఆయన కుటుంబంగా చేశాడు. మనలో ఏ భేదాలు, ఏ తేడాలు కూడా ఉండడం మంచిది కాదు. గత వారం కూడా మనం విన్నాం. సంఘముగా మన గుర్తింపు, ఈ మాట వినండి, మన వంశావళిలో కూడా లేదు. యాపెతులో లేదు, కనానులో లేదు, షేములో కూడా లేదు వంశావళిలో. దేవుడు దాన్ని ఈ విధంగా సార్వభౌమత్వంలో చేశాడు. కానీ ఇప్పుడు మనకు మన గుర్తింపు మన వంశావళిలో కూడా లేదు. ఎవరి ద్వారా ఉంది మనకు గుర్తింపు అంటే, మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తులోనే మన గుర్తింపు ఉంది. ఆయనలో ఇవన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు మనందరం కూడా ఏక కుటుంబంగా, ఐక్య కుటుంబంగా, సంఘంగా మనం చేయబడ్డాం. అందుకే మనం సువార్త చెబుతున్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు సువార్త చెప్పినప్పుడు ప్రజలను రక్షిస్తున్నాడు, ఆ రక్షిస్తున్నప్పుడు ఈ మాట వినండి జాగ్రత్తగా, దేవుడు మన ద్వారా ఆ రోజు చేసిన నిబంధన ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు అన్న అవగాహన మనకు ఉండాలి. ఆ నిబంధన నెరవేర్పులో మన సువార్తను కూడా దేవుడు వాడుకుంటున్నాడు అన్న అవగాహన మనకు ఉండాలి. ఒకవేళ ఆ అవగాహన మనకుంటే సువార్త చెప్పడానికి మరింత ప్రోత్సహించబడాలి మనం. ఎందుకంటే దేవుడి నిబంధనలో దేవుడు మనల్ని కూడా వాడుకొని తన నిబంధన నెరవేరుస్తున్నాడు. దేవుడి సార్వభౌమత్వం ఎంత గొప్పది! ఏ పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటి విషయాలైనా కావచ్చు, ఈ మాట విందాం మనం. దేవుడు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో సార్వభౌముడు. ఇశ్రాయేలీయులకు, ఆ తర్వాత కనానీయులు, యెహోషువ, అప్పటి వరకు వాళ్ళు జీవించలేరు, కొంతమంది చనిపోయారు. కాబట్టి ఏం జరిగిందో తెలియకపోయినా ఇప్పటి వరకు కూడా దేవుడు ఆ నిబంధనను ఏ విధంగా కొనసాగించాడో, వీళ్ళు వాగ్దాన దేశానికి ముందు ఉన్నారు, ఆ ప్రయాణంలో కూడా దేవుడు ఏ విధంగా తన నిబంధనను కొనసాగించాడో ఇప్పుడు వాళ్ళకు మోషే కళ్ళకు కట్టినట్టుగా నోవాహు సంతానం ద్వారా ఆయన దేవుణ్ణి వాళ్ళకు పరిచయం చేశాడు. మనకు రాబోతుంది వాగ్దానం, దేవుడు చేశాడు. అబ్రహాము ఏ విధంగా అయితే 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఆ ల్యాండ్ ఇదిగో మన కళ్ళ ముందుంది, అది రాబోతుంది, ఎందుకంటే ఇదిగో దేవుడు ఈ విధంగా వెనకాల పని చేశాడు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఆయన ఇశ్రాయేలీయులకు ఈ మాటలు చెబుతున్నాడు. దేవుడు సార్వభౌముడు. నీ నా పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ నా సమస్యలు ఏవైనా కావచ్చు, ఈ మాట వినండి. ఇవి ఆశ్చర్యకరమైనవి మనకు అనిపిస్తుందేమో కానీ దేవునికి అనిపించవు. ఎందుకంటే మన పరిస్థితుల మీద, మన సమస్యల మీద కూడా దేవుడు సార్వభౌముడు. మనకు అర్థం కాదు కొన్నిసార్లు, అంతే, అర్థం కాకపోవచ్చు. ఆ అర్థం కాని స్థితిలోనే దేవుని వైపు చూస్తూ, దేవా నువ్వు సార్వభౌముడవు, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ సావరెన్ లార్డ్. ఎందుకంటే ఆదికాండంలోంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుడు ఆ సార్వభౌమ ప్రణాళికను ఏ విధంగా మెల్లమెల్లగా రివీల్ చేసి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడో చాలా చక్కగా మనకి ఇవ్వబడ్డది. కాబట్టే లార్డ్ యు ఆర్ సావరెన్ అని మనం చెప్పగలం. ఇంకో విషయం కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను చివరిగా. మనిషి పాపం చేశాడు, మనిషి పాపాన్ని ఉపయోగించుకునే దేవుడు తన సార్వభౌమత్వాన్ని కొనసాగించాడు. నోవాహు పాపాన్ని తీసుకున్నా సరే, హాము పాపాన్ని తీసుకున్నా సరే, వాళ్ళ పాపమే జరిగింది అక్కడ. కానీ ఆ పాపము ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికను ఆయన నెరవేర్చగలడు. అది దావీదు విషయంలో కూడా జరిగింది. దావీదు చేసింది పాపమే బత్షెబతోటి, కానీ దేవుడు దాన్ని తన ప్రణాళికలో ఆ బత్షెబ నుంచి పుట్టిన వ్యక్తి ద్వారానే తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. మన పాపము దేవుని సార్వభౌమత్వం కొన్నిసార్లు పనిచేస్తుంది. ఎలాగూ దేవుని సార్వభౌమత్వం పనిచేస్తుందని మనం పాపం చేయాలని అక్కడ అర్థం కాదు. ఎందుకంటే పాపానికి ఆదికాండంలో ఫలితాన్ని చూసాం,
బైబిల్లో ప్రతి పేజీలో ఫలితాన్ని చూసాం. కాబట్టి దేవుడు సార్వభౌముడే. కానీ మనం పాపం చేయకుండా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత పెద్ద పరిచర్యలు ఉన్నా, ఎంత పెద్ద నాయకులమైనా, దేవుని పరిశుద్ధత వైపు ప్రయాణం చేసే దీనులైన క్రైస్తవులుగా మనం ఉండాలి. మానవుని పాపం, దేవుని సార్వభౌమత్వం మన జీవితంలో నిజ దేవుని వైపు నడిపించడానికి సహాయం చేయునుగాక. నీవెంత నమ్మదగిన దేవుడవో, నీవెంత సార్వభౌముడమైన దేవుడవో ఈ 9-10 అధ్యాయాల్లో మేము చూసాం దేవా. 3:15లో మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి తరములో ఎవరిని మీరు ఎన్నుకున్నారో వారి ద్వారా ఏ విధంగా విమోచన ప్రణాళికలో భాగంగా క్రీస్తును మీరు ఈ లోకానికి రప్పించారో, ఈ లోకానికి పంపించారో మేము ఇక్కడ నుండి చూస్తున్నాం. 2026 నుండి ఇది చూసినప్పుడు ప్రభువా, నువ్వు ఎంత చక్కగా హిస్టరీని ప్లాన్ చేశావు. వీటి వెనకాల నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నువ్వు ఏ విధంగా నిట్ చేసి కలిపి నీ ప్రణాళికను నువ్వు నెరవేర్చావన్న సంగతులు మేము చూస్తూ ఉన్నప్పుడు మీ వైపు మేము మరింతగా నమ్మకం కలిగి జీవించడానికి, ఆధారపడి జీవించడానికి, నీ సార్వభౌమత్వం కింద సేద తీరుతూ నీ మీద మరింతగా విశ్వాసముతో కొనసాగడానికి మాకు సహాయం చేయండి దేవా. మేము పాపము చేయకుండా మా తలాంతులు, మా బిరుదులు, మా వరాలు వీటన్నింటిలో మేము ఉప్పొంగకుండా ఇవి చేసినా కానీ మేము పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము మరింత జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. పాపానికి ఫలితం ఉన్నదన్న సంగతి మేము చూస్తూ వస్తున్నాం ప్రభువా, మా కృపనివ్వండి దేవా. మరి ఎక్కడో ఇదిగో ఆ ఇండో యూరోపియన్ ప్రాంతాలకు వ్యాపించిన ప్రజల నుండి మాకు సువార్తను ఈరోజు మీరు అందించారు ప్రభువా. మమ్మల్ని కూడా చరిత్రలో భాగంగా మీరు ఉంచారు తండ్రి. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతములు, ఆ బూదిగంతముల అన్న మాటలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా దగ్గరికి కూడా సువార్తను మీరు పంపించారు దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అర్హులం కాదు ప్రభువా, మమ్మల్ని అర్హులుగా చేశారు. కృపకు పాత్రులం కాదు ప్రభువా, కృపకు పాత్రులుగా చేశారు. అంతేకాదు రక్షించి మమ్మల్ని సంఘంగా చేశారు ప్రభువా. ఇదిగో పాత నిబంధనలో చెప్పిన వాగ్దానాన్ని ఒక రకంగా నూతన నిబంధనలో ఇప్పుడు యూదులు, అన్యజనులు అన్న ఏమాత్రం తేడాలు లేని ఒక కుటుంబంగా, సంఘముగా మమ్మల్ని చేశారు. ఆ సంఘముగా మేము ఐక్య కుటుంబంగా ఉండడానికి తేడాలను, భేదాలను, విభేదాలను ఎంటర్టైన్ చేయకుండా క్రీస్తు ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొని క్రీస్తు స్వారూప్యంలో ఎదుగుతూ క్రీస్తు ఇవ్వబోతున్న ఆ పరలోకపు బిందు వైపు పయనించడానికి మాకు సహాయం చేయమని దేవా నీకు అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.